సెంట్రల్ జైలు రాజమండ్రికి వచ్చి. సార్ రాజమండ్రి సెంటర్ జరగానే అప్పట్లో కంబైన్డ్ ఏపీలో అదొక పెద్ద సెన్సేషన్ జైలు. అక్కడ నక్సలైట్లు కానీ లేదు క్రిమినల్స్ కానీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కానీ లేదా హ్యాబిచువల్ అఫెండర్స్ కానీ అక్కడ ఉంటారు. నక్సలైట్ బ్లాక్ సెపరేట్గా ఉండేది రాజమండ్రి సెంట్రల్ జైల్లో. తర్వాత సెపరేట్గా కన్ఫైన్మెంట్కి వేరే సెల్స్ కూడా ఉండే. మాకు అప్పుడు వచ్చిన సూపరింటెండెంట్ గారు ఆ సెపరేట్ సెల్స్ పనిష్మెంట్ సెల్స్ కూడా తీసేసి వీళ్ళందరూ కూడా జనజీవన సమితిలోనే కలిసిపోవాలని నక్సలైట్ బ్లాక్ కూడా తీసేసి మామూలుగా చేసేసాడు ఆయన. అందరూ కలిపే ఉండాలని పెట్టాడు. వాళ్ళకి సెపరేట్ ఏంటి, సెపరేట్ ఫుడ్ ఏంటి అదేం లేదు, అందరూ కలిసే ఉండాలని అన్నాడు. అట్లా ఎవరండి అప్పుడు? రాధాకృష్ణ శెట్టి. కాదండి, నక్సలైట్లు ఎవరు ఉండేవారు మీ దగ్గర? నక్సలైట్లు పేర్లు మర్చిపోయానండి. అంటే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టేవారా? అంటే వాళ్ళు ఎక్కువగా హక్కుల కోసం పోరాడతారు. వాళ్ళు హక్కుల కోసం పోరాడేది ఏమన్నా సాయంత్రం 6 దాకా కొంచెం బయట ఉండాలని చూస్తారు. వెళ్ళిపోయేటప్పుడు లాల్ సలాం వల్ల లాకప్కి వెళ్తారు. అంతకుమించి వాళ్ళది ఏం లేదు. వార్తలు వినేవాళ్ళు అప్పట్లో. ఆల్ ఇండియా రేడియోలో వచ్చే వార్తలు వినేసి ఆ వార్తలు అయిపోయిన తర్వాత లోపల లాకప్కి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు మీకు ఇబ్బంది పెట్టలేదు? ఎప్పుడు ప్రాబ్లమేటిక్ పెట్టలేదు. అక్కడ ఎవరైనా ట్రబుల్ మాంగర్ ఉన్నారా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాకు ఎవరు ట్రబుల్ మాంగర్ లేరు. అయినా అప్పుడు నేను ఎస్ఐ క్యాడర్, సూపరింటెండెంట్ క్యాడర్ వేరే ఉంటారు కాబట్టి నేను ఒక ఎస్ఐ క్యాడర్ అక్కడ. రోజుకి ఎన్ని రౌండ్స్ చేస్తారండి మీరు లోపలండి? ఉదయం అల్లాకి ఇంకోసారి వెళ్తారు. అసలు సాధారణంగా జైలు నిబంధనల ప్రకారం ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు? బిఫోర్ 6 అండి. బిఫోర్ 6 5:40 కల్లా మేమంతా స్టాఫ్ అందరూ అక్కడికి వెళ్ళాలి. మేము వెళ్ళిన తర్వాతే అక్కడ ఓపెన్ చేస్తారు. లోపల నైట్ డ్యూటీ వాళ్ళు ఉంటారు, కానీ ఆఫీసర్ వచ్చిన తర్వాతే ఓపెన్ చేస్తారు. అన్లెస్ అదర్వైజ్ ఆఫీసర్ రాకపోతే ఓపెన్ చేయకూడదు. అందుకని స్ట్రిక్ట్గా సూర్యోదయం ముందే ఓపెన్ చేస్తారు. సూర్యోదయం ముందే ఓపెన్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ కార్యక్రమం ఏముంటాయి? సూర్యోదయం ముందే ఓపెన్ చేసిన తర్వాత వంట చేసేవాళ్ళు వంటకి వెళ్ళిపోతారు. కాలకుర్చాలు తీసుకునే వాళ్ళు కాలకుర్చాలు చేసుకోవడానికి వెళ్తారు. సబ్ జైల్స్లో అయితే వీళ్ళు కాలకుర్చాలు తీసేసుకునే టైంకల్లా వాళ్ళు టీ అందిచ్చేస్తారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, లాకప్ వెళ్ళిపోతారు. తర్వాత కోర్టులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ సిద్ధమైపోతే వాళ్ళకి ఇంచుమించుగా 9 లోపే ఫుడ్ పెట్టేస్తారు. ఎందుకంటే కోర్టులు కొన్ని దూర ప్రాంతాలకు కూడా కోర్టులకు వెళ్ళాల్సి ఉంటుంది కొంతమంది ముద్దాయిలు. ఒకవేళ వాళ్ళు డిలే అయినట్టయితే కోర్టులు కూడా సూపరింటెండెంట్ని కోర్టుకు వచ్చి సమాధానం చెప్పమని అంటాయి. అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ముందే ఫుడ్ పెట్టేసి కోర్టులకు రెడీ చేస్తారు. ఇలాగ ఎస్కార్ట్ ఎవరెవరు వచ్చారు ఏంటో చూసి ఆ ముద్దాయిలకు లోపల ఇన్ఫార్మ్ చేస్తారు. నీకు వచ్చింది ఎస్కార్ట్, నువ్వు రెడీగా ఉండని చెప్తారు. అతను రెడీగా ఉంటాడు, అతన్ని హ్యాండ్ ఓవర్ చేసి పంపిస్తాడు. ఉదయం ఎన్ని గంటలు టీ ఇస్తారండి? ఉదయం బిఫోర్ 6:30 6:40 కల్లా టీ అయిపోద్దండి. 7:20 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మామూలుగా యూజువల్గా కోర్టుకి వెళ్ళిన వాళ్ళు అయితే 9 కల్లా భోజనం చేసేస్తారు. లంచ్ ఎన్ని గంటలకు ఇస్తారు? అదే భోజనం అంటే అదే 9 గంటలకల్లా భోజనం ఇచ్చారు. లేకపోతే మరి 10 కోర్టులకి వెళ్తారు కదండి. మళ్ళీ వెళ్ళలేదు అనుకోండి కోర్టుకి వెళ్ళినప్పుడు 9-9:30 కల్లా ఫుడ్ అయిపోతుందండి. ఫుడ్ పంపిణీ అయిపోద్ది. 9 కల్లా సూపరింటెండెంట్ రౌండ్ వెళ్తుంది. రౌండ్ వెళ్ళే టైంలోనే వాళ్ళకి మనం సూపరింటెండెంట్ ఫస్ట్ ఖైదీలకి ఇచ్చే భోజనం టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసేసి అప్పుడు పాస్ ఆన్ చేయాలి. అప్పుడు పంపిణీకి వెళ్తాను అనమాట. సాధారణంగా నిబంధనల ప్రకారం ఏం పెడతారండి భోజనాలు? మటన్, చికెన్, ఫిష్ అంటారు వాస్తవం? ఫిష్ ఉండదండి. మేము ఉన్నప్పుడు మటను ఫస్ట్ అయితే మేము సర్వీస్లో జాయిన్ అయినప్పుడు ఓన్లీ మటనే ఉండేది. తర్వాత అసలు మా ఆఫీసర్స్ దాని మీద చాలా శ్రద్ధ తీసుకున్నారంటే, ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే బయట ప్రపంచానికి కూడా తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే సన్ఫ్లవర్ మేము కొనే సన్ఫ్లవర్ ఆయిల్ కల్తీ దొరుకుద్ది, ఖైదీలకి అనారోగ్యం జరుగుద్దని అనంతపురం జైల్లో గ్రౌండ్ నట్ ఆయిల్ మిషనరీ పెట్టారు. అప్పటికప్పుడు డీజీ గారు డెసిషన్ తీసుకుని 35 లక్షల రూపాయలు పెట్టి మెషిన్ పెట్టి గ్రౌండ్ నట్ ఆయిల్ ఆడిచ్చి రాష్ట్రం అంతా సప్లై చేయడానికి పెట్టారు. ఎందుకంటే ఫస్ట్ మేము 15 కేజెస్ టిన్స్ కొనేవాళ్ళం, అగ్మార్క్ చూసేవాళ్ళం. వాటిలో అడల్ట్రేషన్ జరుగుద్దని మళ్ళీ 1 లీటర్ పోచెస్ తీసుకునేవాళ్ళం. 1 లీటర్ పోచెస్ అయితే అడల్ట్రేషన్ ఉండదని. దాని తర్వాత ఫెడ్కా నుంచి తీసుకోవాలని చూసాం. ఫెడ్కా నుంచి తీసుకుంటే అది కూడా కొంచెం పేపర్లో దాని మీద కూడా కొంచెం సరిగ్గా జరగట్లేదని వచ్చింది. దాని తర్వాత అది కూడా మానేసి సొంతంగా మిల్లు పెట్టి వీళ్ళకి మంచి ఆయిల్ పంపించాలి, ఎందుకంటే అనారోగ్యం జరగకూడదని. అందుకని సాధారణంగా ఉదయం నుండి వారం రోజులు మెనూ ఉంటుంది కదా, మెనూ ఏం చెప్తుంది? సోమవారం ఏంటి, మంగళవారం ఏంటి, బుధవారం ఏంటి? సోమవారం కందిపప్పు అండి, మంగళవారం శనగపప్పు, బుధవారం పెసరపప్పు, అట్లా 3 పప్పులు రొటేషన్ ఉంది. మళ్ళీ గురువారం, శుక్రవారం, శనివారం అట్లా మళ్ళీ రొటేషన్ అవుతుంది. ఒక సండే ఏమో ఫస్ట్లో నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మటన్ ఒకటే పెట్టేవాళ్ళు, చికెన్ ఉండేది కాదు. తర్వాత మటన్ వల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ పెరిగి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిని హార్ట్ అటాక్లు వస్తున్నాయని వీళ్ళందరూ కూడా డిసైడ్ చేసుకుని ఒక వారం మటన్, ఒక వారం చికెన్ పెడుతున్నారు. పాలు ఎప్పుడు ఇస్తారండి? స్వీట్స్ కానీ? పాలు అంటే స్పెషల్ డైట్ కింద ఎవరికైనా టీబీ రోగులు కానీ వాళ్ళకి కానీ ఇస్తారు. అంతేగాని పాలు స్పెసిఫిక్గా ఖైదీలకి ఇవ్వరు. అనారోగ్యం కలిగి డాక్టర్ రికమెండ్ చేస్తే. కోడిగుడ్డు?
కోడిగుడ్డు మెనూలు తర్వాత ఏం చేశారంటే బుధవారం మా కోడిగుడ్డు మెనూలో షేర్ చేశారు. మేము సర్వీస్లో ఉన్నప్పుడు లేదు కోడిగుడ్డు, తర్వాతే మెనూలో ఇంప్లిమెంట్ చేశారు. అచ్చా. ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెజెన్స్ చాలా వరకు కూడా చాలా ఆలోచన చేసి తరతరాల నుంచి ఉన్న బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న మెనూని మార్చుకుంటా ఒక్కొక్క ఆఫీసరు జైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చడానికి అయితే చల్లపల్లి జైలు ఎంవి కృష్ణారావు గారి దగ్గర ఉండి దాన్ని అంతా ప్లాన్ చేసి ఒక ఇంత జైలు ఎలా ఉండాలని ఆయన కళల రూపం అది చల్లపల్లి జైలు. స్వీట్స్ ఎప్పుడు ఇస్తారండి? స్వీట్స్ ఫెస్టివల్స్కి ఇస్తారండి. ఫెస్టివల్స్కి ఇస్తారు. ప్రిస్క్రైబ్డ్ ఫెస్టివల్ ఉంటుంది. ఆ ఫెస్టివల్లో 200 గ్రాములు లడ్డు తయారు చేసి ఇస్తారు. కానీ బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు, డబ్బులు ఇస్తే బిర్యానీ కూడా దొరుకుతుంది అంటారు, వాస్తవం? లేదండి, ఎట్లా చేస్తారు, ఎట్లా అవుతుంది? ఎన్నో దాటి లోపలికి వెళ్ళాలి. ఎదర మెయిన్ గేట్ ఉంటుంది, తర్వాత వార్డు లోపల గేట్ ఉంటుంది. ఇన్ని చెక్ చేసింది, ఇన్ని చెకింగ్లో ఎక్కడా లోపల లేకోకుండా ఉండకుండా ఫైనల్గా చేరదు. కానీ కొంతమంది ఖైదీలకి అంటే యూటీ ప్రిజనర్స్ కూడా వాళ్ళ వంట వాళ్ళే చేసుకోవచ్చు. లేదండి, అలాంటివన్నీ పాత రోజులు, పాత జమానా. అసలు ఇప్పుడు అలాంటి ఎక్కడో కొంతమంది సెలబ్రిటీస్ వచ్చారనుకోండి, నేను జైలు ఫుడ్ తినమంటే అప్పుడు ఏం చేస్తారు? జైలు ఫుడ్ తిన్ను అని అనటానికి ఏం ఉండదండి. అక్కడ ఏముండదు, అందరితో పాటు కామన్గానే ఫుడ్ తినాలి. అన్లెస్ అదర్వైజ్ కోర్టు నుంచి ఏదైనా ఆర్డర్ తెచ్చుకుంటే ఆ ఫుడ్ ఎలా చేస్తారు. అంటే ఎవరు కోర్టు నుంచి ఆర్డర్ ఎవరికి ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఎక్స్ సీఎం, ఆయన కోర్టు నుంచి ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి ఆర్డర్ తెచ్చుకున్నాడు, తీసుకుంటాడు అంతే. అంటే కోర్టు ఆర్డర్ ఇస్తే కోర్టు ఆర్డర్ ఇవ్వాలి. అంటే జైల్లోనే వండుతారా లేదా బయట నుంచి తెప్పించు? వాళ్ళకి బయట నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేశారండి. కోర్టు ఆర్డర్. సెలబ్రిటీస్ వస్తుంటారు, వాళ్ళు మేము జైలు ఫుడ్ తినం, బయట నుంచి బ్రెడ్ జామ్ తెచ్చుకుంటాం. బ్రెడ్ అలౌడ్ అండి, బ్రెడ్ అలౌడ్, బనానా అలౌడ్, యాపిల్స్ అలౌడ్, అవి అలౌడే, బిస్కెట్స్ అలౌడ్. కానీ గంజా సిగరెట్ ఆ సిగరెట్ మేము వెళ్ళిన సర్వీస్ కొత్తలో అయితే లోపల క్యాంటీన్లో అమ్మేవారు సిగరెట్లు. కానీ సబ్సిక్వెంట్గా అది స్మోక్ ఫ్రీ జోన్ చేసేసారు జైల్స్ని. దానివల్ల లోపల సిగరెట్ తాగకూడదు. ఓకే, సిగరెట్ బీడి తాగ. డబ్బులు ఇస్తే మందు కూడా లోపలికి వస్తుంది అంటారు, వాస్తవం? లేదండి, వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు సార్. గంజాయి తేవడానికి ప్రయత్నం చేస్తారు, మందు తేవడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు, అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఒకసారి అయితే నేను విజయవాడ జిల్లా జైల్లో ఉండగానే ఒక అతను బిస్లరీ మినరల్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు. ఏంటి బాటిల్ ఈడికి టాలీ అవ్వట్లేదు, ఈడు బిస్లరీ మినరల్ వాటర్ బాటిల్ తాగేవాళ్ళు లేడు, ఏంటి ఏంటి సార్, మేము కూలింగ్ వాటర్ బయటకు వెళ్ళి ఎండలో ఎలా మండిపోతున్నాయి సార్, ఒక బాటిల్ మంచినీళ్ళు తెచ్చుకున్నాం సార్, ఇంకా కొంచెం మిగిలి సార్, లోపల తెచ్చి తాగకూడదా సార్ నన్ను అడిగాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటంటే తీరా చూసాడు జిన్ను తెచ్చుకున్నాడా? మీరేం చేశారు వాడికి పనిష్మెంట్? అదే వాటితో రాయించుకుని పనిష్మెంట్, అది పనిష్మెంట్ అంటే ఉంటుంది. పనిష్మెంట్ కూడా ప్రిస్క్రైబ్డ్ పనిష్మెంట్లు ఉంటాయి. ఏదో సెపరేటు కన్ఫైన్మెంటు, ఇంటర్వ్యూలు ఆపటం అట్లాంటివి ఉంటాయి. మాన్యువల్లోనే ప్రిస్క్రైబ్డ్. ఆ ప్రిస్క్రైబ్డ్ ప్రకారం రేషన్ కటింగ్ అంత మొలాఖత్ కటింగే ఉంటుంది. మొలాఖత్ కటింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు మందు దొరకదని మీరు చెప్తున్నారు, కానీ గంజా దొరకదని మీరు చెప్తున్నారు. కానీ మీ ఆఫీసర్లు సడన్ గా రైడ్ చేస్తే గంజా ప్యాకెట్లు దొరుకుతాయి, సెల్ ఫోన్లు కూడా కుప్పలు దొరుకుతుంటాయి, అది ఎలా సాధ్యం ఉంటాయి? సెల్ ఫోన్లు దొరకటం అంటే మనం ఎంత భద్రతాపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళు చేయాలని చూస్తారు. క్లాస్లో టీచర్ పాఠాలు అందరికీ సమానంగా చెప్తాడు. ఒకటి ఫస్ట్ క్లాస్ వస్తే, ఒకటి సెకండ్ క్లాస్ వస్తే, ఒకటి ఫెయిల్ అవుతాడు, ఒకటి ఆ క్లాస్ కూడా బంకు కొట్టి వెళ్ళిపోతాడు. అందరికీ టీచర్ చెప్పేది ఒకటే కదా, అట్లాగే మేము చెప్పేది కూడా ఒకటే, మేము చేసే పద్ధతి కూడా ఒకటే. కానీ దాన్ని రిసీవ్ చేసుకొని కానీ దానికి ఏమైనా కొత్త కోణాలు ఎత్తికేవాళ్ళు కూడా వాళ్ళు ఉంటానే ఉంటారు. సమాజంలో ఎట్లా ఉంటారు, సమాజంలో ఉన్న మనుషులే కదా జైలుకి వచ్చేది కూడా. వాళ్ళు సమాజంలో ఎట్లా ట్రై చేస్తారు, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలి, ఆక్కోకుండా జంప్ చేయటం ఎట్లాగా, నెంబర్ ప్లేట్ కనపడుకోకుండా చున్నీ వేయటం ఎలాగా, ఎట్లా చేస్తారు? హెల్మెట్ పెట్టుకోరు, లేకపోతే హ్యాండిల్ పెడతాడు, పోలీస్ కనపడితే హ్యాండిల్ పెడతాడు, నెత్తి తగిలించుకుంటారు. ఎట్లాగా బయట మనుషులు ఎట్లా ఉంటారు, జైల్లో కూడా అట్లాగే ఉంటారు. కానీ ఖైదీలకి పరివర్తన తేడానికి ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి మీద మీ ఫోకస్ ఉండాలి కదా. ఉంటుందండి, ఉంటుంది. అట్లాగే చేస్తాము. అట్లాగే వీళ్ళకి యోగా నేర్పించడం కానీ, లిటరేచర్ అక్షరాలు నేర్పడం కానీ ఇవన్నీ చేస్తాం. అన్నిటికీ ప్రణాళిక. ఎక్కడి నుంచి దొరుకుతాయండి సెల్ ఫోన్లు అంటే అన్నిటికీ ఒకసారి ఇప్పుడు మేము మీకు ఎట్లా అంటే చెప్తా. ఒకడెవడో కాల్గేట్ టూత్ పౌడర్ పట్టుకొచ్చాడు. టూత్ పౌడర్ ఎవరు వాడలేదు ఎప్పుడు, కాల్గేట్ టూత్ పౌడర్ ఎలా వచ్చింది అని మేము చూసి ఇట్లా అనేదికల్లా వీ ఫీల్ సమ్ డిఫరెన్స్. ఏంటని తీరా చూస్తాడు, అందులో గంజాయి ఉంది. గంజాయి మరి కాల్గేట్ టూత్ పౌడర్ కదా, వాళ్ళు పంపించేస్తే అయిపోద్ది కదా. బ్రెడ్ కూడా ఏం చేస్తారంటే, బ్రెడ్ పంపించినా కానీ వాళ్ళు ఏమైనా చేస్తారని ఇలా నొక్కి ప్రెస్ చేసి పంపిస్తాం.
బ్రెడ్లో కూడా చేస్తారు. బ్రెడ్ అనే బిస్కెట్ ప్యాకెట్ ఉందనుకోండి, బిస్కెట్ ప్యాకెట్లో కట్ చేసేసి లోపల 2-3 బిస్కెట్లు తీసేసి లోపల పెట్టేసి పైన ఫెవికాల్తో పెట్టి అంటించి పంపిస్తారు. మేము మళ్ళీ అది చూడాలి చక్కగా, ఏం బరువు తేడా ఉందా లేదా, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ మీలాంటి వాళ్ళ దగ్గర మేము సమాధానం చెప్పలేం. కానీ సెల్ ఫోన్లో, సాక్స్లోని, షూస్లో కూడా పెట్టుకుని వస్తుంటారు కదండి సార్. ఎయిర్పోర్ట్లోనే జరుగుతుంటాయి సార్. ఎయిర్పోర్ట్ కూడా మీరు పకడ్బందీగానే ఉన్న అదే వ్యవస్థే, జైలు లాగానే పకడ్బందీగా ఉన్న వ్యవస్థ. ఎయిర్పోర్ట్లో వచ్చిన దానికి కూడా అట్లాగే ఉంటుంది. మనం శతవిధాలా మనం ట్రై చేస్తాం, వాళ్ళు శతవిధాలా ట్రై చేస్తాం లోపల రావడానికి. లోపల రావడం. కానీ కింద చుట్టుపక్కల ఉన్న కొంతమంది సిబ్బంది సహకారం లేకుండా జరగదనేది. సిబ్బంది అంటే సిబ్బంది కూడా బయట జనం నుంచి, సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్, వచ్చిన వాళ్ళే. కానీ ఏంటంటే వాళ్ళ మీద మేము పర్యవేక్షణ అయితే ఉంటుంది. ఎందుకనంటే తప్పు కింద సిబ్బంది చేసినా కానీ పైయోళ్ళ రెస్పాన్సిబిలిటీ, పైయోళ్ళే సమాధానం చెప్పుకోవాలి కాబట్టి నిరంతరం మా జాగ్రత్త అయితే మేము తీసుకుంటాం. కానీ జైల్లో ఉన్న సిబ్బంది ఎక్కువ ములాఖాతుల దగ్గర ఎక్కువ పంచడానికి ఇష్టపడతారు, గేట్ల దగ్గర పంచడానికి ఇష్టపడతారు. కానీ రౌండ్స్లో కానీ లోపల కానీ సెంట్రిక్ కానీ ఎక్కువ ఇష్టపడరు అంటారు. ఎందుకంటే నాకైతే ఇప్పుడు వరకు అలాంటిది ఏం తగలలేదు. ములాఖాత డబ్బులు వస్తాయన్నా? నాకైతే అలాగే ఏం తగల. అంటే మా దగ్గర కూడా రాస్టర్ ఉంటుంది. రాస్టర్ ప్రకారం ఇవాళ గేట్ చేస్తే లోపల రౌండ్ ఉంటుంది, ఒక రోజు డే అయితే ఒక రోజు నైట్ ఉంటుంది. ఆ రాస్టర్ ప్రకారం చేస్తాం. మనం రాస్టర్ ఎప్పుడైతే దాన్ని డీవియేషన్ చేసామో కింద స్టాఫ్ మళ్ళీ ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. రాస్టర్ డీవియేషన్ చేయకోకుండా ఉంటే దానికి అట్లా ఏం ఆడటానికి ఉండదు కదా. ఓకే సార్, మీ సర్వీస్లో టిపికల్ కేసులను చూసారు. ఇప్పుడు మీరు చెప్పారు బిస్కెట్ ప్యాకెట్లో గంజాయి, అటువంటి ఏమన్నా అసలు ఇంత దారుణంగా ఈ విధంగా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నది? చేస్తారు సార్. యానస్లో కూడా పెట్టుకుని తీసుకొస్తారు. మేము మళ్ళీ కూర్చోబెట్టి యానస్లో కూడా పెట్టుకుని తీసుకొస్తాం. యానస్లో కూడా పెట్టుకుని తీసుకొస్తాం. దాన్ని ఎలా చెక్ చేస్తారు? దాన్ని ఒక కట్టెన్ వెనకాలకి తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టి బయట తీస్తారు. యానస్లో ఒక ప్యాకెట్లో పెట్టుకుని దారం బయట పెట్టుకుంటాడు. ఆ దారం పెట్టుకుని లాగితే అది బయటకు వచ్చింది. అటువంటి సంఘటన ఎదురయ్యా మీకు? మీకు ఎలా తెలుస్తుంది వాడు యానస్లో అది ఉందని? నడక తేడా తెలుస్తుంది, వాడి బిహేవియర్ తెలుస్తుంది. లోపల వాళ్ళు శతవిధాలు ట్రై చేస్తారు సార్. గంజాయి తీసుకురావడం శతవిధాలు ట్రై చేస్తారు, అందులో అనుమానం లేదు. కొంతమంది స్టేడియం నుంచి, స్టేడియం అంటున్నా జైలు బయట నుంచి బాల్ ద్వారా బాల్ ద్వారా వేస్తారు. మేము పట్టుకోవడానికి మధ్యాహ్నం మామూలుగా సాధారణంగా అవన్నీ కూడా లంచ్ బ్రేక్ టైంలో జరుగుతూ ఉంటాయి. అవన్నీ సీసీటీవీ కెమెరాలు లేనప్పుడు జరిగేయేమో. కానీ తర్వాత సార్ సీసీటీవీలు కూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఎవరైనా మేము వెళ్ళినా కానీ మేము సీసీటీవీ సర్వేలెన్స్ చూసి చెక్ చేస్తాం అనమాట. ఆ తర్వాత ఆ కార్నర్లో వాళ్ళకి పోస్టింగ్ వాళ్ళకి చెప్తాం, మేము లంచ్కి వెళ్తున్నాం జాగ్రత్త. మళ్ళీ మాకు ఇన్ఫార్మేషన్ ఖైదీలు కూడా పెడతాం. మాకు ఇన్ఫార్మ్ చెప్పేవాళ్ళని ఏదైనా వచ్చిందా ఏంటంటే ఆడు చెప్తాడు అనమాట. ఏమైనా జరిగితే ఆడు చెప్తాడు. ఈయన చూసేవాడికి ఆడు కూడా అలర్ట్గా ఉంటాడు.